సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో ఈ నెల 15 నుంచి 17 తేదీ వరకు నవయతన శ్రీరామ యాగ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంత్ తెలిపారు. ఫసల్వాదిలోని ఆశ్రమంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకే శిలలో శ్రీరాముని 10 పరివారాలతో విగ్రహాన్ని తయారు చేసినట్లు చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారిగా నవయతన శ్రీరామ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగే మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో విద్యాపీఠం సభ్యులు దారం సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేయబోతూ ఉంది విద్యాపీఠం. 21 సంవత్సరాల క్రితం శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సుల చేత శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామి వారి యొక్క కరకమలముల చేత ప్రారంభించబడి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు, జగద్గురువులు వరేణ్యులు, అనేక మంది స్వామీజీల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సుల చేత దినదిన ప్రవర్తమానమై 2017లో ఆశ్రమ స్థాపన చేసి ఒక మహత్తరమైనటువంటి నిర్మాణం, మహామేరు దేవాలయాన్ని, యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి మహామేరు నిర్మాణాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగి ఉంది. ఆచార్య భగవత్ శంకర పాదాచార్యుల వారు శైవ ఆగమోక్త రీత్యా పంచాయతన విధానాన్ని మనకు సూచించి ఉన్నారు. శివునితో పాటు విష్ణువుని, అదేవిధంగా ఆదిత్యుణ్ణి, గణపతిని, అమ్మవారిని కలిపి అర్చించేటువంటి విధానాన్ని పంచాయతన విధానము అని అంటారు. ఆ పంచాయతన విధానంలో ఇక్కడ ఉపాలయాలను నిర్వహింపడం జరుగుతూ ఉంది. అందులో మొట్టమొదటిది మహాగణాధిపతి దేవాలయం. ఇక్కడ గణాధిపతిని విద్యాస్వరూపకంగా ఆరాధించడం జరుగుతుంది. ఆశ్రమం శ్రీ విద్యోపాసనలో ఉన్నటువంటి ఆశ్రమం. కంఠాదూర్ధ్వం కరీంద్రం యువతి మదమయస్థౌమి విద్యాగణేశం. విద్యాగణపతి యొక్క దేవాలయాన్ని నాగరము అనేటువంటి శిల్ప సాంప్రదాయంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక 2 సంవత్సరాల క్రితం విద్యాగణపతి మహాయాగాన్ని ఆచరణ చేసి విద్యాగణపతి యొక్క దేవాలయాన్ని ప్రారంభం చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఇక మహామేరుకు వాయువ్యంలో ఉండేటువంటి శక్తి, అమ్మవారి యొక్క శక్తి అపరాజిత మహాశక్తి. హరేణతు విచిత్రేణ భాస్వత్ కనకమే కళ అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ. ప్రతి ఒక్కరిలో విజయాన్నిచ్చేటువంటి దేవత శమీస్వరూపమైనటువంటి అపరాజిత. యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి జయా విజయ సమేత అపరాజితాదేవిని త్రిశక్తి స్వరూపకంగా ద్రావిడ సాంప్రదాయంలో ఇక్కడ నిర్మాణం ప్రారంభించింది గత సంవత్సరం. అపరాజిత విద్యా యాగాన్ని నిర్వహించి దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభం చేసింది. ఇక మహామేరుకు ఈశాన్యంలో ఉండేటువంటి విష్ణు స్థానం యందు విష్ణు రామాలయాన్ని నిర్మాణం ప్రారంభం చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఈ రామాలయం నవాయతన రామాలయం. వామే భూమి సుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతచ్చ పార్శ్వదలయో వార్వ్యాది కోణేషు చ సుగ్రీవచ్చ విభీషణచ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. నవాయతనంగా అంటే సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్, సుగ్రీవ, అంగద, విభీషణ, జాంబవంత పరివారుడైనటువంటి రాముడు ఒకే విగ్రహంలో 10, ఒకే శిలలో 10 విగ్రహాలను నిర్మాణం చేస్తుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఈ మీరు వెనక చూస్తున్నటువంటిది భారతదేశంలో మొట్టమొదటి నవాయతన సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క శిల. ఇది 128 టన్నుల బరువు కలిగి సుమారు 17 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల మందం కలిగినటువంటి భారీ శిలను సుమారు 20,000 మంది భక్తులు భక్తి శ్రద్ధల చేత రామయాత్రను నిర్వహణ చేసి ఆశ్రమానికి తీసుకొని వచ్చినటువంటి శిల.
ఈ దేవాలయము వేసరము అనేటువంటి శిల్ప సాంప్రదాయం ప్రకారంగా నిర్మితమవుతుంది. ఇది వేసర శిల్పం. ఈ వేసర శిల్పంలో దేవాలయ నిర్మాణం అవుతుంది. అరుదైనటువంటి దేవాలయం. అందులో ఒకే శిల యందు 10 మూర్తులు ఉండడము చాలా అరుదు. మొట్టమొదటి యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి నవాయతన రామశిలను నవాయతన దేవాలయాన్ని నిర్మాణం చేస్తుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఈ దేవాలయ నిర్మాణ ప్రారంభానికి గాను శ్రీ నవాయతన విద్యారాగ రామయాగాన్ని ఆశ్రమం నందు 15, 16, 17 ఈ 3 తేదీలలో అత్యద్భుతంగా నిర్వహించబోతుంది. ఇక ఆగ్నేయంలో ఉండేటువంటి సూర్యుణ్ణి ఇక్కడ ద్వాదశాదిత్య స్వరూపకంగా ఆరాధించడం జరుగుతుంది. అది వచ్చే సంవత్సరం విద్యాపీఠం నిర్వహణ చేస్తూ ఉంది. ఇక 15, 16, 17 ఈ కార్తీక పౌర్ణమి, కార్తీక బహుళ పాడ్యమి, విదియ ఈ 3 రోజుల పాటు 9 అర్చనలు, విశేషమైనటువంటి అర్చనలను విద్యాపీఠం నిర్వహణ చేస్తూ ఉంది. రేపు 6:30 వరుణానయాన్ని మంజీరా నదిలో నిర్వహణ చేసి వరుణ కలశాన్ని తీసుకొని వచ్చి ప్రాసాద ప్రదక్షిణం అయిన తర్వాత 10:36 దివ్య ముహూర్తంలో గణపతి పూజ, పుణ్యవాచన, దీక్షాధారణ నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడికే ఈ రామదీక్షలో సుమారు 114 మంది గత 15 రోజుల నుంచి నామస్మరణ చేస్తూ కఠోరమైనటువంటి దీక్షను అవలంబన చేస్తూ ఉన్నారు. వారి ద్వారా ఈ యాగం జరగబోతుంది. ఈ విద్యాయాగంలో ప్రధానమైనటువంటివి 9 అర్చనలు. రామమూల మంత్ర హోమములతో పాటు 9 అర్చనలను విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది. అది మొదటి అర్చన రేపు ఉదయం 11:45 రామ పంజరాన్యాస పారాయణ సహిత అంతర్మాతృక బహిర్మాతృక న్యాసపూర్వక రామతో భద్రమండల అర్చన. ఇది చాలా విశిష్టమైనటువంటిది, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అర్చన. ఈ అర్చన పూర్తయిన తర్వాత తీర్థ వితరణ చేయడం జరుగుతుంది. ఈ 9 రోజులలో ఏకోత్తర వృద్ధి చేత అంటే మొదటి రోజు 2 అర్చనలు, రెండవ నాడు 3 అర్చనలు, మూడవ రోజు 4 అర్చనలు జరుగుతాయి. మొత్తం 9 అర్చనలు చేస్తారు. 9 తీర్థాలు ఇక్కడ వచ్చేటువంటి ప్రతి భక్తునికి అందజేయడం జరుగుతుంది. ఈ 9 తీర్థములు ఎవరైతే తీసుకుంటారో వారికి పునరావృత్తి లేనటువంటి శాశ్వత బ్రహ్మ పదం కలుగుతుంది అని మనకు ధర్మశాస్త్రం ప్రబోధిస్తుంది. అరుదైనటువంటి ఈ మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా విద్యాపీఠ పక్షాన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఇటువంటి యాగం చూడడం మహా అదృష్టం. అందులో పాల్గొని సేవ చేయడం, రామనామస్మరణ చేయడం, తీర్థాన్ని ప్రాశన చేయడం సాక్షాత్తు అమృత తుల్యముతో సమానం. మనిషి తరింపబడడానికి భగవంతుడిచ్చినటువంటి మార్గములలో ఒక సులువైనటువంటి మార్గం. కేవలం తీర్థప్రాశన తీసుకుంటేనే ఈశ్వరుణ్ణి పొందేటువంటి స్థితి మనకు కలుగుతుంది. అది శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక గొప్ప వరం, భగవంతుడిచ్చినటువంటి వరం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ 3 రోజుల పాటు నిర్వహించే యాగంలో ఉదయం నుండి రాత్రి వరకు పాల్గొని ఆ 9 తీర్థములను సేవించి తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ సీతారామచంద్ర భగవానికి జై. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మరొక అద్భుతమైన కార్యక్రమానికి ప్రారంభించబోతుంది రేపు 15వ తేదీ నుండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దశావరణ రాముణ్ణి చెక్కించి ఏకశిలలో చెక్కించి ప్రపంచానికి దర్శనం ఇవ్వడానికై పూనుకున్న విద్యాపీఠంలో ఇటువంటి కార్యక్రమంలో మనం పాల్గొని సేవ చేయడం అనేది మన పూర్వజన్మ సుకృత భాగ్య విశేషణం. కాబట్టి 15, 16, 17 ఈ 3 రోజుల్లో నవాయతన శ్రీ విద్యారామ యాగంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది విద్యాపీఠం. పంచాయతన దేవాలయంగా నిర్మించబోతున్న ఈ మహామేరు శ్రీ కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఈశాన్య భాగాన ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడిగా నవాయతన శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించబోతుంది. వేసర శిల్ప సాంప్రదాయంలో నిర్మించబోతున్న ఈ దేవాలయంలో ఒకే శిలలో 10 విగ్రహాలను, రామ పరివార విగ్రహాలన్నింటినీ ఒకే శిలలో చెక్కించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి శిలా దర్శనాన్ని బాహ్య ప్రపంచానికి అందిస్తుంది విద్యాపీఠం.
అయోధ్యలో బాలరాముని యొక్క ప్రతిష్ఠ జరిగిన సంవత్సరంలో మన సంగారెడ్డిలోని విద్యాపీఠంలో ఈ రామ యాగాల్ని నిర్వహించి ఈ నవాయతన రాముణ్ణి దర్శించే సౌభాగ్యాన్ని కల్పిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనే సేవకులకు అందరికీ కూడా విద్యాపీఠ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ 9 అమూల్యమైన అమృత తుల్యమైన తీర్థాలను ఇక్కడ వచ్చిన ప్రతి భక్తునికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ తీర్థాన్ని సేవిస్తే చాలు మన ఆరోగ్యము సుదృఢమైన శక్తి మన దేహానికి లభిస్తుంది. కాబట్టి ఈ 3 రోజులు వీలు చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ రామయాగంలో పాల్గొని ఈ తీర్థాలను సేవించి జన్మను చరితార్థం చేసుకోగలరని విద్యాపీఠ పక్షాన అందరినీ ఆహ్వానిస్తుంది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం. జై గురుదత్త. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.